మనమంటే ఎప్పట్లెక్కనే డ్యూటీలు చేసుకుంటున్నాం, ఏ రంది లేకుంటుంటున్నాం. కానీ వారం 10 దినాల సంధి గా బార్డర్లున్న రాష్ట్రాల పంటి పబ్లిక్ బిక్కు బిక్కు అనుకుంటా బతికిన్లు. సల్లగాలికి ఇంటికిటికీలు తెరుచుకోవాలన్న బుగులు పట్టిన్లు. అయితే రెండు దేశాల నడుమ ఇప్పుడు జర్ర ప్రశాంతమైంది కాబట్టి పొద్దుగాల పూట మళ్ళీ ఎప్పట్లెక్కనే కలకల్లాడిన ఊర్లు అగ జుడురి. నిన్న మొన్నటిదాకా తూటాల సప్పుడుతోని బాంబుల మూతతోని సైరన్ల కూతలతోని ఆగమాగమైన బార్డర్ పోయింట్ ఉన్న ఊర్లన్నీ ఇప్పుడు జర్ర నెమలమైనట్టే అనిపిస్తున్నాయి. మాపటీలు సంగతి ఎట్లున్నా ఇన్నొద్దులు పొద్దుగాల పూట కూడా బయటికి వెళ్ళనికే భయపడ్డోళ్ళంతా ఇప్పుడు తుపాకులు కింద పెట్టినవని రెండు దేశాలు ఒక్క మాట మీదకి వచ్చేటాలకు మళ్ళా ఎప్పట్లెక్క రోడ్ల మీదకి వచ్చిండ్రు. పొద్దుగాల చాయ బండ్ల కాడ టిఫిన్ సెంటర్ల కాడ పబ్లిక్ గుంపులు గుంపులుగా అనిపించిండ్రు. అమృత్సర్, జైసల్మేరు, జమ్మూ కాశ్మీర్ దిక్కు ఇన్నొద్దులు బంద్ పెట్టుకున్న దుకాణాలన్నీ తెరిచిండ్రు, దుమ్ము దులుపుకున్నారు. అయితే పాకిస్తాన్ బుద్ధి పొంకర బుద్ధి కాబట్టి ఇంకా బార్డర్ లో ఉండేటోళ్ళు అందరూ పైలంగా ఉండాలని చెప్తున్నారు. మన జవాన్లు కూడా కంటి మీద కునుకు తీయకుండా బందోబస్తు చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అమలా చేసినా ఎదుర్కోనికే తయారుగున్నారు. ఇక 4-5 దినాల సంధి రికాము లేకుండా తూట బాంబులు పడుతోని ఇండ్లన్నీ ఆగమాగమైనాయి. ఏ ఇంటికి చూసినా తూటాలతోని పడ్డ పొక్కలే కనిపిస్తున్నాయి. కష్టపడి కట్టుకున్న ఇంటికి చిన్న చీల కొడితేనే పానం మసిమసి అవుతుంటది. అసోంటిది గిట్ల తుపాకులతోని తూట్లు పెడితే ఎవరికైనా బాధ కాదా? అందుకే బార్డర్ లో ఉంటున్న పబ్లిక్ పాకిస్తాన్ వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకుంటున్నారు. ఇప్పటికైతే పొద్దుగాల పూట ప్రశాంతంగానే కనిపించింది గాని మళ్ళీ ఎప్పుడేమయ్యేది తెలియదు. అంత చూస్తా అంటే మళ్ళీ ఎప్పట్లెక్క కావాలంటే ఇంకొంచెం టైం పట్టేటట్టే ఉన్నదా అంటున్నారు.